పిఠాపురం నియోజకవర్గంలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన కలకలం రేపింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో జరిగిన ఈ సంఘటన స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ తన ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే, పిఠాపురం గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఓ యువకుడు ఆటోలో ఎక్కించుకున్నాడు. ఊరి చివరలోని మాధవపురం డంపింగ్ యార్డ్ వద్దకు తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే స్థానికులు సకాలంలో స్పందించడంతో భారీ ఘోరం తప్పింది. గ్రామస్తులు అప్రమత్తమై నిందితుడిని పోలీసులకు అప్పగించారు. బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిని దుర్గాడ జాన్గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలకు వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కు పంపించారు. ఈ కేసులో అధికారులు వెంటనే స్పందించి నిందితుడిని విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. మైనర్ బాలికపై అత్యాచార ఘటనపై స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. మైనర్ బాలికపై మాధవపురం డంపింగ్ యార్డ్ వద్ద నిన్న సాయంత్రం అఘాయిత్యం జరిగిందని తెలిసి చాలా బాధ కలిగిందన్నారు. ఆ సమయంలో అప్రమత్తమైన స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించడం అఘాయిత్యాన్ని వెలుగులోకి వచ్చిందని తన ప్రకటనలో తెలిపారు. స్థానికులు స్పందించకపోతే నిందితుడు తప్పించుకోవడానికి వీలుండేది. ఈ అమానుష ఘటన సభ్య సమాజంలో ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలి. ఈ దుస్సంఘటన గురించి తెలిసిన వెంటనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించానని అన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా బాధితురాలని, వారి కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ముద్దాయికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక జనసేన నాయకులు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి సహాయ సహకారాలు అందించాలని స్పష్టం చేశారు.